హలో అండి. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే ఒక మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్ గురించి అయితే తెలుసుకుందాం పదండి. అదే సినమన్ ప్లాంట్, దాల్చిన చెక్క చెట్టు అనమాట. ఇది మన వాతావరణానికి కూడా చాలా బాగా పెరుగుతుంది. మనం చిన్న మొక్క తెచ్చుకున్నాము, 3 నెలల్లో ఇంత బాగా పెరుగుతూ చిగుళ్ళు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, నేను ఇది ప్లాంట్ చెక్క వరకే కదా మనకి అది ముదిరినప్పుడు మనకి ఇట్లా వస్తుంది అనుకొని నేనైతే ఈ 10 లీటర్స్ వాటర్ క్యాన్లో అయితే పెట్టుకున్నాను. కాకపోతే ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మీరు ఈసారి తీసుకున్నప్పుడు మాత్రం పెద్ద కంటైనర్ కానీ లేకపోతే ఇంకా నేలపైన పెట్టుకుంటే ఇంకా చాలా రిజల్ట్ ఉంటుందని నాకు అనిపించింది. ఇంత ఈజీగా ఇట్లా పెరుగుతుందని అసలు ఊహించలేదు మన వాతావరణంలో. ఇంకా దీనికి స్పెషల్ కేర్ అంటూ కూడా ఏం తీసుకోలేదండి. మన కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్న మట్టిలో కొన్ని ఎండుటాకులు అవన్నీ కూడా మనం కింద లేయర్గా వేసుకుంటాం కదా, దాని రిజల్టే. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. ఇంకా మనం ఇందులో ఏవి కూడా వేయలేదు, ఆఖరికి పిడికలు కూడా ఏం వేయలేదండి. కానీ ఇంత దాటితోటే చాలా బాగా అయితే పెరుగుతుంది. ఈ మొక్క మనకు 3 in 1గా ఉపయోగపడుతుందంట. నేను ఒక ప్లాంట్ తీసుకునే ముందు ఆ నర్సరీ అతన్నైతే అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకొని తీసుకుంటాను. ఎందుకంటే ఒక మొక్కని అంత ఈజీగా తీసుకొని ఇది మన వాతావరణంలో పెరగకపోతే అది ఎండిపోతుంది కదా, అందుకనైతే పూర్తిగా తెలుసుకొని అయితే తీసుకుంటాను. ఇది మనకి ఇట్లా ఆకులుగాను ఆ చెక్కగాను ఇంకా మొగ్గ పువ్వులాగా వస్తుందంట. అది కూడా మనకి ఏ విధంగా వస్తుంది అనేది మనకు ఇది పెరిగే కొద్దీ తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ మొక్కకి 3 monthsే కదా మన గార్డెన్లోకి వచ్చింది. ఈ ఆకులు కూడా అండి బిర్యానీ ఆకుకి ఏం తీసిపోలేదు. స్మెల్ అయితే అద్భుతంగా ఇంచుమించుగా అదే ఉంది. చాలా టేస్ట్గా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది వంటల్లో వాడినప్పుడు. మొక్క కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. దీనికి మట్టి మిశ్రమం కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకుంటే ఇంకా ఎండ అయితే మనకి పూర్తి ఎండ కాకుండా మనకి ఒక 6 గంటలు ఎండ తగిలేటట్టు అయితే పెట్టిన నేను ప్రస్తుతానికి. ఇందులో అయితే ఈ వాతావరణంలో ఇట్లా బాగానే పెరుగుతుంది. ఇంకా ఎండాకాలంలో అప్పుడు మనం మొక్కను చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా, దాన్ని చూసుకొని అయితే మనం చేసుకుందాము. ఇంకా ముందు ముందు మీకైతే చెప్తూ ఉంటాను నేను. ఇంకా మనకి ఇదంటే అప్పుడే చెక్క అనేది రాదంటండి. ఒక 1 year ఆగిన తర్వాత మనము స్టెమ్ కొంచెం ముదిరి కొంచెం లావుగా అయినప్పుడు 1 సంవత్సరం తర్వాత మనము దాన్ని కట్ చేస్తే దాని నుంచి అయితే చెక్క అనేది తీసుకోవచ్చంట. ఇప్పుడు మనం ఈ ఆకులను అయితే వంటలో వాడుకోవడానికి వీలుంటుంది. ఇంకా దీనికి పూత అవి కాయలాగా కూడా వస్తాయంట. ఆ విత్తనాలను కూడా మనము వేసుకొని మొక్కను పెంచుకోవచ్చని నర్సరీ అయితే చెప్పాడు. మనమైతే ఇంకా దీన్ని ఏ విధంగా అనేది ముందు ముందైతే తెలుసుకుందాము. మనము మట్టి ఈ విధంగా వేసుకోవడం వల్ల అయితే మొక్కలన్నీ కూడా ఇదొక్కటనే కాదు, అన్ని మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. ఒకటి చిన్నది ఏంటంటే, మీరు ఎక్కువ బ్రాంచెస్ రావాలంటే ఈ మొక్కకున్న ఆకులని ఎప్పటికప్పుడు ఇట్లా ముదిరిపోయినవి ఉన్నాయి కదా, ఈ కిందికించి మీరు తీసేసుకుంటూ ఉండండి. ఆల్రెడీ మీరు చూసినట్టయితే నేను కిందికించి ఒక 10-15 ఆకుల వరకు తీసిన దగ్గర నుంచి మంచిగా స్టెమ్స్ వస్తున్నాయి చూడండి. మొక్కను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మనమైతే ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు. ఈ ఆకులను కూడా మనము తీసేసుకొని ఎప్పటికప్పుడు మనం వంటలో వాడుకోవచ్చు. చిగుళ్ళు కూడా కొత్తవి వస్తున్నాయి. కొంచెం ఇది మొక్క పెరిగి ఆ కొమ్మ ముదిరిన తర్వాత అంటు కూడా కట్టి మనం కొత్త మొక్కను కూడా తయారు చేద్దాము. మీరు కూడా నాతో కలిసి ఇప్పటి వరకు మీ గార్డెన్లో లేకపోతే తప్పకుండా ఈ ప్లాంట్ని కూడా తెచ్చుకోండి. మన వాతావరణంలో కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. మనం తీసిన ప్రతి ఆకు నుంచి కూడా ఒక బ్రాంచ్ అనేది వస్తుంది. నేను అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇట్లా మన గార్డెన్లో కూరగాయలు, పండ్లు, ఇలాంటివి పువ్వులు కాకుండా ఇలాంటి మెడిసినల్ వాల్యూ ప్లాంట్స్ కూడా ఒక్కొక్కటిగా పెంచుకుందాము. వీటితో పాటు ఇలాచి, లవంగా ఇవన్నీ కూడా పెంచుదామని చూస్తున్నాను. మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందు అయితే అన్ని ప్లాంట్స్ కూడా చేస్తూ ఉంటాను. మీరు ఈ వీడియో ఏ విధంగా ఉందనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. మిస్టేక్స్ ఉన్నా చెప్పండి, మనం ఒకరితో ఒకరిని షేర్ చేసుకుంటూ. ఇంకా మీకు ఏమైనా ప్లాంట్ గురించి తెలిసినా కానీ నాకు కామెంట్లో తెలియజెప్తే ఇంకా బాగా మనమైతే కలిసి మొక్కలను అయితే పెంచుకుందాము. చూడండి, ఈ ఆకులు కూడా నేను ఇంకొకటి మనం వేడి నూనెలో వేసి మనమైతే దీన్ని కొబ్బరి నూనెలో వేసి మనము కాళ్ళకి మర్దనలా కూడా చేసుకుంటే మంచి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా వీటితో పాటు మనం వీటి చిగుళ్ళు ఇవన్నీ కూడా మనము
తర్వాత మనం దాల్చిన చెక్క తీసుకున్న తర్వాత వీటిని కూడా మనం కంపోస్ట్లో వేసుకుంటే మన మొక్కలు ఎంత బలంగా పెరుగుతాయో ఒకసారి ఊహించుకోండి. మనకి వీటికి పువ్వులు వస్తాయో అవనేది తెలియదు, కానీ ఇప్పుడైతే వీటితోటి మనం ఈ ఆకులు తీసుకోవచ్చు, ఈ చెక్కను తీసుకోవచ్చు, ఈ ఈ మొక్కలు కట్ చేసినవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మన కంపోస్ట్లో వేస్తే ఒక రూటింగ్ హార్మోన్గా మన మొక్కలు ఇంకా చాలా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా వీటితో పాటు అయితే మీకు ఒక చిన్న రివ్యూ అండి. చూడండి, ఇది మన గ్రేప్స్ చెట్టు మనము ఇంతకుముందు కంపోస్ట్లో తయారు చేసుకున్నాం కదా, మీకు ఆకులు వచ్చిన వరకే చూపించాను. ఇంకా మంచిగా కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. మన ఫలితం అయితే సక్సెస్ అయింది. చూడండి, మనం ప్రతిదీ కూడా పడేసే వాటితోటి మొక్కలు ఎంత బాగా పెరుగుతున్నాయి. మన పడేసే వాటిలో కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుంటూ మనకు ఆక్సిజన్ ఇస్తూ ఫ్రూట్స్ ఇస్తూ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోతున్నాయి. ఇంకా ఈ విధంగా ఉందండి గార్డెన్ విశేషాలు. మీకు ఏ విధంగా అనిపించింది అనేది నా కామెంట్ రూపంలో తెలియండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.